హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి అండ్ మీరు చూస్తున్నారు స్పాట్రా సైబర్ సొల్యూషన్స్. గైజ్, మీరు టైటిల్లోనే చూసుంటారు యూపీఐ పేమెంట్స్ వల్నరబిలిటీ అని చెప్పి, రైట్? సో ఇవాళ వీడియో చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఈ వీడియో చూసినట్టు మీకే అనిపిస్తుంది, ఓకే ఇలాంటి లూప్ హోల్స్ కూడా ఎగ్జిస్ట్ అయినాయా అనేసి. సో అంత బాగుంటుంది వీడియో. సో డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి. సో మీకు ఎటువంటి ఇక్కడ అబద్ధం చెప్పడం ఏం లేదు. సో ఇది ఒక ప్రాక్టికల్ వీడియో, ఓకేనా? సో ఇద్దరికి ఎక్కడ కూడా, ఎందుకంటే ఇది నేను ఓన్గా కనిపెట్టినాను. సో నేను ఎక్కడ నుంచి కాపీ చేయడం అంటూ కూడా బ్లాగ్ నుంచి కాపీ చేయడం ఏం లేదు. సో మనం ఓన్గా ఫైండ్ అవుట్ చేసిందే. సో నా వల్ల అయినంత వరకు నేను స్లోగా, ఓకేనా, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, దీపావళి స్పెషల్లో మన కోర్స్ ఏదైతే ఉందో ఎథికల్ హ్యాకింగ్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్ కోర్సు ఆఫ్ రేట్కి నడుస్తూ ఉంది. సో ఎవరైతే లో ప్రైస్లో పర్చేస్ చేయాలనుకుంటున్నారో వెంటనే గ్రాప్ చేసుకోండి. సో మళ్ళీ ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు మీకు, ఓకేనా? సో లెట్స్ బిగిన్ ద వీడియో. అండ్ యూపీఐ పేమెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ యూపీఐ పేమెంట్స్, మీకు ఏం తెలియంటే యూపీఐ పేమెంట్స్ అంటే, సో ఒక అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఇంకొన్ని చాలా అప్లికేషన్స్ యూపీఐ పేమెంట్స్లో ఉన్నాయి. సో అందులో ఫేమస్ ఈ మూడే అనుకోండి. సో ఈ మూడే ఏం చేస్తుంది, బ్యాంక్కి అండ్ ఒక యూజర్కి మధ్య ఒక బ్రోకర్ అనమాట, ఓకేనా? సో ఒక మీడియేటర్గా ఉంటుంది. సో ఇందులో మనము యూపీఐ అంటే మనకి పర్టికులర్ బ్యాంక్ ఒక యూపీఐ ఐడి లింక్ అవుతుంది. సో దాని ద్వారా మనం పేమెంట్స్ చేస్తాం. సో ఇలాగే ఇంకొక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటి అంటే 123 పే. సో ఫస్ట్ మీరు ఈ యూపీఐ పేమెంట్స్ని నేను ఎలా హ్యాక్ చేశాను, సో ఎలాంటి లూప్ హోల్ నేను కనుక్కున్నానని మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీరు 123 పే గురించి క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఓకేనా? సో 123 పే అనేది కూడా ఒక గూగుల్ మెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 3 అప్లికేషన్స్ ఉన్నాయి కదా, పేటిఎం, గూగుల్ పే అండ్ ఫోన్పే. పేరు మారినా కూడా 3 పర్టికులర్ ఈ 3 అప్లికేషన్స్ కూడా చేసే ఒక వర్కే. మన బ్యాంకులో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది వాళ్ళే. ఫోన్పేలో డబ్బులు ఉండదు కదా, ఫోన్పేలో ఎప్పుడు మనీ ఉండదు. ఫోన్పేలో మన బ్యాంక్ అకౌంట్ యాడ్ అయి ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంటుంది. సో అలాగే ఈ 123 పే అనేది కూడా ఒక సాఫ్ట్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ నుంచి కూడా మీరు ఫోన్పేకి అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు, ఓకేనా? గూగుల్ పేకి అమౌంట్ సెండ్ చేసుకోవచ్చు, ఎటువంటి యూపీఐ లింక్డ్ అప్లికేషన్కైనా అమౌంట్ సెండ్ చేయొచ్చు. సో ఏంటి 123 పే అంటే, ఎన్పిసిఐ, సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో వాళ్ళు లాంచ్ చేసిన ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇది, ఓకేనా? చాలా మందికి దీని గురించి ఐడియా ఉండదు. సో వితౌట్ ఇంటర్నెట్ కూడా మీరు అమౌంట్ అనేది బై ఎస్ఎంఎస్ ద్వారానో, ఓకేనా, లేదు కాల్స్ ద్వారానో మీరు సెండ్ చేసుకోవచ్చు. సో వండర్ఫుల్ ఫీచర్ అది. అండ్ ఈ ఫ్యూచర్లో ఏంటి లూప్ హోల్ అని మీరు చూస్తే కనుక, సో ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఉంటాయి, లైక్ 8045163666 అని చెప్పి కొన్ని నెంబర్స్, ఇంకా 2-3 నెంబర్లు ఇచ్చున్నాడు. సో ఈ 3 నెంబర్స్కి మనం ఏదైనా ఒక నెంబర్కి కాల్ చేసి మనం ఒక ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేయొచ్చు. సో ట్రాన్సాక్షన్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ మీరు ఈ నెంబర్కి ఒక కాల్ చేయాలి. సో మీరు లైవ్గా చేసి చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేశారు అంటే, సో ఫస్ట్ ఏంటి ఇక్కడ మీరు అడుగుతుంది, సో వెల్కమ్ టు 123 పే అండ్ థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ది సర్వీస్ అని చెప్పేసి. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మనీ ట్రాన్స్ఫర్ చేస్తారా, బ్యాలెన్స్ చెక్ చేస్తారా, రీఛార్జా, లేకపోతే సెట్టింగ్స్ అని అడుగుతుంది. సో నేను మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా 1 అని నొక్కుతాను. సో 1 అని డైలర్ పైలో నొక్కిన వెంటనే మీకు ఏమవుతుంది అంటే, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే మీకు ఎటువంటి ఓటీపీ అడగదు. డైరెక్ట్గా ఏమంటుందంటే ఎవరికి అమౌంట్ పంపించాలి, అకౌంట్ నెంబరా, ఫోన్పే నెంబర్ అయితే ఫోన్పే నెంబరు, దాని తర్వాత మీ యూపీఐ పిన్ ఏదైతే ఉంటుంది యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ అయిపోద్ది. మీకు ఓటీపీ అవసరం లేదు. మీరు కొత్తగా రిజిస్టర్ అవుతున్నారు 123 పేలో, మీకు అకౌంట్ లేదు అంటే, సో మీకు ఏంటి ఇక్కడ న్యూ రిజిస్టర్ ఎవరైతే అవుతారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇస్తేనే ఈ 123 పే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోగలం. సో ఇప్పుడు మీకు ఈ 123 పే అనేది మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, యూజర్స్ డైల్ ద ఐవీఆర్ ఫోన్ నెంబర్. సో ఒక నెంబర్ ఐవీఆర్ టెక్నాలజీ డెవలప్ అయింది ఇది. సో ఫస్ట్ నెంబర్ డైల్ చేస్తాడు. సో దాని తర్వాత ఏంటి, ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాడు ఫర్ ద ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం అయితే మాత్రమే మనకి ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది, లేదు అంటే ఆటోమేటిక్గా డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. సో ఒకసారి మీకు ఓటీపీ వేసామంటే చాలు, రెండోసారి మీకు ఓటీపీ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. ఒకవేళ డైరెక్ట్గా మీకు ఏమడుతుంది అంటే, సో ఎవరు ఫోన్పే నెంబర్కి అమౌంట్ పంపించాలి, ఎవరు అకౌంట్ నెంబర్ కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు యూజింగ్ 123 పే. సో మనము ట్రాన్స్ఫర్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అది 4 డిజిట్స్ 6 డిజిట్స్ యూపీఐ పిన్ ఉంటుంది, ఓకేనా? సో ఇది 123 పే అనమాట. ఒకసారి మీరు ఏం చేస్తారంటే, సో ఇది చేయకపోతే మీకు అర్థం కాదు, ప్రాక్టికల్గా మొబైల్ తీసుకోండి, ఓకేనా? సో మొబైల్లో డెఫినెట్గా మీకు సిమ్ కార్డ్ ఉండాలి. సిమ్ కార్డ్ ఉన్న మొబైల్ తీసుకొని ఈ నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ టైం కాబట్టి ఓటీపీ అడిగితే ఓటీపీ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో ఎవరిదో ఒకరు మీ ఫ్రెండ్దో ఎవరిదో ఎగ్జాంపుల్కి ఒక ఫోన్పే నెంబర్ ఇచ్చి సో ఒక సమ్ అమౌంట్ ఒక 10 రూపీస్ 20 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయండి. సో ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది, అంటే ఈ 123 పే ఎలా వర్క్ అవుద్ది.
సో మీకు ఒక కొంచెం ఐడియా రావడానికి నేను సింప్లిఫై చేసుకున్నాను. సో వెన్ కమింగ్ టు ద ఐవీఆర్ పేమెంట్స్, ఫస్ట్ మన ఈ నెంబర్స్కి కాల్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ 123 పే అకౌంట్, మీకు సైన్ అప్ అవ్వాలి విత్ ఓటీపీ. ఇఫ్ యూ ఆర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్, దెన్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ 4 digits యూపీఐ పిన్ టు ట్రాన్స్ఫర్ మనీ. ఓకేనా? సో మీరు న్యూ యూజర్ అయితే మాత్రమే ఇక్కడ మీకు లైక్ ఓటీపీ అడగడం జరుగుతుంది, లేదంటే ఓటీపీ అడగదు. సో ఇక్కడ అది చెప్పడం ఏంటంటే, నేను ఎటువంటి ఇల్లీగల్ థింగ్స్ని ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు. ఓకేనా? సో నేను ఏమి మీకు నెంబర్ ఎంటర్ చేస్తే మొబైల్ హ్యాక్ అయిపోద్ది, లేకపోతే అమౌంట్ జీరో అయిపోద్ది నేను చెప్పట్లేదు. సో ఇక్కడ డెఫినెట్గా మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో దాని ద్వారా మనం ఓటీపీ లేకుండా ఇక్కడ హ్యాక్ చేయలేం. బట్ ఇక్కడ మీరు బాగా గమనించి ఒక లూప్ హోల్ ఉంది. ఆ లూప్ హోల్ ఏంటని చెప్తాను మీకు. ఓకేనా? సో దానివల్ల అంటే నేను చెప్పడం ఏంటంటే, ఈ పర్టికులర్ 123 పేకి ఎటువంటి నష్టం కానీ లేదు, దానికి డ్యామేజ్ అయ్యే విధంగా నేను ఏం చేయట్లేదు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అనేసి చెప్తున్నాను. సో నెక్స్ట్ చూసుకుంటే పాయింట్స్ టు బి నోటెడ్. ఈ 123 పే యూస్ చేసేటప్పుడు డెఫినెట్గా ఆ బ్యాంక్ రిజిస్టర్డ్ సిమ్ కార్డ్ నుంచే మీరు కాల్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. దినేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. సో అతనికి ఇండియన్ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంది. సో అతని నెంబర్ 1234 అనుకుందాం. సో ఆ 1234 నెంబర్ నుంచి కాల్ చేస్తే మాత్రమే ఆ పర్టికులర్ చెప్తుంది, ఆ 123 పే చెప్తుంది ఏమనేసి, మీకు బ్యాంక్ అకౌంట్ ఇండియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది, ఇదేనా మీకు కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ కొట్టినామంటే ఓకే మీకు అకౌంట్ ఉంది, సరే ఇప్పుడు మీరు ఎవరికి అమౌంట్ పంపేయాలని అడుగుతుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ థింగ్. ఇక్కడ మనం బాగా గమనించండి, మనము 123 పే యూస్ చేసుకుని ట్రాన్సాక్షన్ చేయాలి అంటే రిజిస్టర్డ్ సిమ్ కార్డ్ నుంచి కాల్ చేయాలి. సో డన్. యూ నీడ్ అ డైలర్ ప్యాడ్ టు ఎంటర్ ద అకౌంట్ నెంబర్, పిన్, అమౌంట్ ఎక్సెట్రా. సో డెఫినెట్గా మనకి 1 ఎంటర్ చేయమంటుంది, 2 అవంతా ఎంటర్ చేయాలంటే మనకి డైలర్ ప్యాడ్ కావాలి. సో డైలర్ ప్యాడ్ ఉంటేనే ఇది పాసిబిలిటీ ఉంటుంది. థర్డ్ థింగ్, 4 or 6 digits UPI PIN is mandatory for every transaction. సో ఓటీపీ అనేది ఇట్స్ నాట్ మ్యాండటరీ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. బట్ మీరు ఏదైతే ఈ ఫోన్పేలో కానీ గూగుల్ పేస్లో కానీ లైక్ యూపీఐ పిన్ ఉంటుంది కదా, సో మీరు లైక్ ఒక 2 3 1 2 3 4 ఒక 4 పిన్స్ పెట్టుకుంటారు కదా. సో ఆ పర్టికులర్ పిన్ తెలిస్తే మాత్రమే హ్యాక్ చేయగలం. హ్యాక్ చేసి జీరో చేసేచ్చు వాళ్ళ అకౌంట్ని, అంత పవర్ఫుల్ ఉంటుంది. సో నెవర్ డిస్క్లోజ్ యువర్ యూపీఐ పిన్ అట్ ఎనీవేర్. సో నేను యూట్యూబ్లో కూడా చాలామంది చూశాను, ఈ 123 పే అని ఒక సాఫ్ట్వేర్ని ఎక్స్ప్లెయిన్ చేసి కొంతమంది యూట్యూబర్స్ ఏం చేశారంటే వాళ్ళ నెంబర్స్ ఎక్స్పోజ్ చేస్తున్నారు, నోటిఫికేషన్స్ ద్వారా ఒక నెంబర్స్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో వాళ్ళ అకౌంట్స్ నేను కూడా ఇప్పుడు జీరో చేయగలుగుతాను. బట్ నేను ఎందుకు చేయలేదు అంటే దట్స్ నాట్ లీగల్ వే. ఓకేనా? సో ఇప్పుడు హ్యాక్ చేసి ఏమొస్తుంది, మళ్ళీ రేపు కేసు అవుతుంది. సో పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఆ కాన్సిక్వెన్సీ నేను ఫేస్ చేసుకోలేను. సో అలాంటివి మీరు కూడా చేయకండి. సో కావాలి ఇలా దీనికన్నా బెటర్ వలనరబిలిటీస్ని మీరు రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ. అండ్ కమింగ్ డౌన్, సో ఇక్కడ ఓటీపీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్. సో పాయింట్ టు బి నోటెడ్, ఓటీపీ అనేది మనకి ఎవ్రీ ట్రాన్సాక్షన్కి అవసరం లేదు. కేవలం ఒక న్యూ యూజర్కి మాత్రమే మనకి ఓటీపీ అనేది నీడ్ అనేది ఉంటుంది. సో డన్. ఇప్పుడు మనకి ఐవీఆర్ పే అంటే ఒక క్లారిటీ వచ్చేసింది. 123 పే అంటే క్లారిటీ వచ్చేసింది. మీరు ప్రాక్టికల్ చేస్తుంటారు అనుకుంటున్నారు. ప్రాక్టికల్ చేయకపోతే వీడియో పాజ్ చేసి ప్రాక్టికల్ చేసి మళ్ళీ వచ్చి వీడియో చూడండి. సో జరిగే నష్టం ఏముండదు. లేదు మీరు అది చేయలేదు అంటే మీకు ఎప్పటికీ ఒక ఐడియా రాదు. ఓకేనా? సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. ఓకే గైస్, సో ఇక్కడ మనకి ఐవీఆర్ పేమెంట్స్ గురించి అర్థమైంది. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకున్నాము, సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే సో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఒక కాల్ చేయాలి. సో ఇక్కడ దీన్ని నేను లూప్ హోల్గా తీసుకొని నేను ఏం చేశానంటే మీకు చెప్తాను వినండి. సో ఇది మైండ్ బ్లోయింగ్ అనమాట. సో మనకి కాలర్ ఐడి స్పూఫర్స్ అని ఉంటుంది. సో 50% మెంబర్స్కి ఐడియా ఉండదు, 90% మెంబర్స్కి ఐడియా ఉండదు కాలర్ ఐడి స్పూఫర్ అంటే, కొంతమందికి ఐడియా ఉంటుంది. సో ఈ కాలర్ ఐడి స్పూఫర్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా ఒక కాల్, ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ 9121474370 అనుకోండి. సో నేను దినేష్ అన్న వ్యక్తి నెంబర్ 12345 అనుకుందాం. సో అతని నెంబర్ నుంచి మీకు కాల్ చేయాలనుకుంటే ఈ కాలర్ ఐడి స్పూఫర్ యూస్ చేసుకొని నా కాలర్ ఐడి ఏదైతే ఉంటుందో, సో ఈ 9121474370 ఒక కాలర్ ఐడి. సో ఆ కాలర్ ఐడిని చేంజ్ చేసుకొని మీకు కాల్ చేయగలుగుతా. సో అది ఏమని చూపిస్తుంది, చిరు నుంచి కాల్ వచ్చిందని చూపించదు, దినేష్ నుంచి కాల్ వస్తుందని చూపిస్తుంది. సో అది కాలర్ ఐడి స్పూఫర్. ఇది వర్క్ అవుతుందా, ఇది ప్రాక్టికల్గా వర్క్ అవుతుందా అంటే 100% వర్క్ అవుతుంది. ఓకేనా? సో దాంట్లో మీకు లేదు. సో దాన్ని ప్రాక్టికల్ నేను చూపిస్తాను. సో దీనికి ఐవీఆర్ పేమెంట్స్కి సింక్ ఏంటి అంటే, సో ఐవీఆర్ పేమెంట్స్లో ఉన్న మెయిన్ థీమ్ ఏంటి, ఒక యూజరు ఇంటర్నెట్ లేకపోయినా కూడా అతని మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేసి ట్రాన్సాక్షన్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు అతను కాల్ అనేది అతని నెంబర్ నుంచి వెళ్తుంది. సో ఇక్కడ మన కాలర్ స్పూఫర్ యూస్ చేసుకుని ఏం చేస్తామంటే మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో, సో లైక్ ఫర్ అతని మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అతని మొబైల్ నెంబర్ని కాల్ రెడీగా పెట్టి మనం కాల్ చేస్తాం. ఏకదమ్ ఖేల్ కథం అనమాట ఇక్కడ. సో కాల్ చేయగానే మీకు ఏమడుగుతుంది, సో వెల్కమ్ దినేష్ 123 పేకి వెల్కమ్ అని చెప్పి సో మీ బ్యాంక్ అకౌంట్ చెప్తుంది.
ఇన్ కేస్ అతనికి 123 పేలో అకౌంట్ ఉంటే ఇంకేం చెప్పాల్సిన పని లేదు. అతను యూపీఐ ఐడి తెలుసు, యూపీఐ పిన్ తెలుసుంటే డైరెక్ట్గా అతను ఎంటర్ చేస్తాడు, అమౌంట్ ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్ చేసేస్తాడు. మీకు అర్థమైంది ఇక్కడ ఉన్న లూప్ హోల్ ఏంటి అనేసి. సో ఈ లూప్ హోల్ని మనం యూస్ చేసుకున్నాం. ఇది ప్రాక్టికల్గా వర్క్ అవుతుందా భయ్యా అంటే నేను ట్రై చేశాను, వర్క్ అయింది కాబట్టి మీకు నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఈ కాల్ రెడీ స్పూఫర్ నాకు ఎలా దొరుకుద్ది, ఓకేనా. మీరు డెఫినెట్గా నేను ప్రాక్టికల్ చేస్తుంటారు భయ్యా. మీరు ఇది చేయకపోతే మీరు ఇక్కడ కంటిన్యూ చేయకండి, ప్రాక్టికల్ చేసి కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు కాల్ రెడీ స్పూఫర్కి వద్దాము. సో ఇక్కడ నేను ఒక సెకండ్ పాయింట్ ఒకటి మెన్షన్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ స్పూఫ్ కాల్ అండ్ ఒరిజినల్ కాల్. సో అది నార్మల్ కాలా లేకపోతే స్పూఫ్ కాలా అనేది 100% డిటెక్ట్ చేయాలి. ఈవెన్ ద ట్రూ కాలర్ ఆల్సో డిటెక్ట్ చేయలేదు. ట్రూ కాలర్ కానీ ఎటువంటి స్పామ్ అయినప్పుడు డిటెక్ట్ చేయలేదు, అది ఒరిజినల్ కాల్ లాగానే వెళ్తుంది, ఓకేనా. అండ్ ఈ పర్టికులర్ స్పూఫ్ కాల్ని పర్ఫామ్ చేయడానికి మనకి ఇండి కాల్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉన్నది. సో రీసెంట్గా లాస్ట్ మంత్ వరకు కూడా అప్లికేషన్ ప్లే స్టోర్లో ఉంది, బట్ అది ఎందుకు రిమూవ్ చేశారో, ఏమో స్ట్రైక్స్ వచ్చాయి ఏమో తెలియదు. కానీ ఈ ఒక గోల్డెన్ అప్లికేషన్ మనం వదులుకున్నట్టు అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక వీడియో ఉంది. సో బబ్లు టెక్ తెలుగు అని చెప్పేసి, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది అప్లోడ్ చేసింది కూడా July 11, 2022. సో దీంట్లోనే యాక్చువల్గా నేను చాలా ప్రాక్టికల్స్ కూడా చేశాను. సో నేను వర్కౌట్ అయ్యింది. అండ్ ఒకసారి అంటే మీకు వర్కింగ్ కూడా చూపిస్తాను, ఓకేనా. వర్క్ కూడా చూపిస్తాను అండ్ ఈ అప్లికేషన్ కొంచెం చెప్తాను. సో ఈ అప్లికేషన్లో ఏం చేస్తుంటారు ఇక్కడ చూడొచ్చు. ఇండి కాల్ అనేది ఇప్పుడు మనకు దొరకదు, ఎందుకంటే ప్లే స్టోర్లో అవైలబుల్లో లేదు అండ్ ఇంటర్నెట్లో కూడా అవైలబుల్లో లేదు. ఒక పర్టికులర్ అప్లికేషన్ ఉంది కదా, అది ఫేక్ అప్లికేషన్. సో అందులో మన నెంబర్ సెట్ చేసుకోలేం. సో ఇక్కడ నెంబర్ సెట్ అని అడుగుతుంది. సో మీరు 1 day ఫ్రీ ట్రయల్ అని కొట్టి మీ నెంబర్ సెట్ చేసుకొని, ఓకేనా. సో మీరు ఏ నెంబర్ అయితే సెట్ చేస్తారో ఆ నెంబర్ నుంచి కాల్ వెళ్తుంది. సో అది యాక్చువల్గా ఈ ఇండి కాల్ అనేది చేస్తుంది. ప్రజెంట్ అయితే ఇండి కాల్ అనేది మనకి ఆ ప్లే స్టోర్ నుంచి తీయడం జరిగింది, అంతవరకు బాగానే ఉండింది. సో దాన్ని యూస్ చేసుకుని ఫస్ట్ ప్రాక్టికల్ నేను చేశాను, ఓకేనా. అండ్ ఇప్పుడు కాల్ రెడీ స్పూఫర్ భయ్యా మీరు చెప్పారు, అంతా చెప్పారు, బాగానే ఉంది. సో ఇప్పుడు ప్రాక్టికల్ ఏది అని మీరు అడగచ్చు నన్ను, ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది అంటే ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ ఒకటే, మీకు కాల్ రెడీ స్పూఫర్ కావాలి. సో కాల్ రెడీ స్పూఫర్ కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా. టెలిగ్రామ్ బాట్ ఉంది. సో ఇంతకుముందు సేఫ్ కాల్స్ అని చెప్పి ఒక బాట్ చాలా ఫేమస్ అయ్యింది, బట్ వాళ్ళు ఎందుకు రిమూవ్ చేసేసి ఇప్పుడు నేమ్ మార్చుకున్నారు, డీ కాల్స్ బాట్ అని చెప్పి. సో ఆ బాట్ ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇది అనమాట బాట్. సో ఈ బాట్ యొక్క ఐడి డీ కాల్స్ బాట్, ఓకేనా. ఐడి నోట్ చేసుకోండి, ఇది ఒరిజినల్ ఐడి. సో ఇంకా దేనికి కూడా మీరు, ఓకేనా, సో మెసేజ్ చేయకండి. సో ఇది డీ కాల్స్ బాట్. సో వన్స్ మీరు ఈ బాట్కి మెసేజ్ చేసిన వెంటనే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. అండ్ ఇది ఒక పెయిడ్ బాట్, ఓకేనా. సో చాలా ఎక్కువ కాస్ట్లీ బాట్ ఇది. సో దీన్ని మీరు తక్కువ ప్రైస్కి ఎలా చేయాలో కూడా నేను చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేయండి. సో ఫైన్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ఆప్షన్స్ ఏముంది, కాల్ ఉంది అండ్ ఎర్న్ డిఐడి ప్రీమియం అంతా ఉంది. ఇక్కడ కాల్ రెడీ అని ఉంది. సో కాల్ రెడీ కొడతాను. సో కాల్ రెడీ కొట్టగానే సో ర్యాండమ్ టెలిగ్రామ్ డిఐడి అని ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా పర్టికులర్ నా నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ ప్లస్ 91. సో 91 పక్క ఎంటర్ చేయండి. దాని తర్వాత మొబైల్ నెంబర్, నా మొబైల్ నెంబర్ వచ్చేసరికి 9121474370. ఇది నా మొబైల్ నెంబర్. ఎంటర్ చేసిన వెంటనే ఏంటంటే ఇక్కడ ఏమని చూపిస్తుంది, కాలర్ ఐడి ఈ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని వచ్చింది. అంటే కాలర్ ఐడి నాకు సెట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో గాయ్స్ ఇది టెలిగ్రామ్ బాట్. సో మీరు టెలిగ్రామ్లో కానీ డీ కాల్స్ బాట్ అని కొడితే వస్తుంది. సో వన్స్ వచ్చిన తర్వాత మీరు కాల్ రెడీ సెట్ చేసుకోండి. కాల్ రెడీ సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. ఇక్కడ కాల్ ఉంది కదా, కాల్ కొట్టండి. సో కాల్ కొట్టి మీరు ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ అక్కడ ప్లేస్ చేయండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ నెంబర్ ప్లేస్ చేయొచ్చా అంటే ప్లేస్ చేయొచ్చు, కాల్ వెళ్తుంది. బట్ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, అది ఏంటో కూడా నేను చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్టింగ్ కోసం మీ ఫ్రెండ్కి కాల్ చేయండి, డెఫినెట్గా కాల్ పోతుంది, ఓకేనా. సో +91 ఇది ఒక నెంబర్ ఎగ్జాంపుల్కి ఎంటర్ చేసుకున్నాం అనుకోండి, ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఎంటర్ చేసామంటే ఏమంటుందంటే సో టు మేక్ ఏ కాల్ ప్లీజ్ క్లిక్ హియర్ అంటుంది. సో వాయిస్ గేట్వే క్లిక్ చేస్తే సో ఇక్కడ నుంచి మనం కాల్ పర్ఫామ్ చేయాలి. సో మన మొబైల్ అయితే చేయొచ్చు, ఇది ల్యాప్టాప్లో ప్రజెంట్ ఆప్షన్ లేదు. సో మీరు మొబైల్లో మీకు ఆప్షన్ వస్తుంది, ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. దీంట్లో వర్క్ అవ్వడానికి ఏమీ లేదు. ఇన్ కేస్ వర్క్ అవ్వాలంటే నాకు టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. నేను గ్యారంటీ ఇస్తున్నా వీడియో 100% జెన్యూన్ అని చెప్పి, ఓకేనా. అండ్ ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే వాయిస్ గేట్వే, ఇక్కడ మనకి కాలర్ ఐడి స్పూఫర్ వర్క్ అవుతుంది, ఎస్ స్పూఫింగ్ వర్క్ అవుతుంది. బట్ ఒక రూల్ని అయితే వైలేట్ చేస్తుంది. ఆ రూల్ ఏంటి అంటే సో నేను ఏం చెప్పున్నాను ఇక్కడ, యూ నీడ్ ఏ డైలర్ ప్యాడ్ టు ఎంటర్ ద అకౌంట్ నెంబర్, పిన్ అండ్ అమౌంట్. సో దిస్ ఈజ్ ద పాయింట్. సో మనకి ఇక్కడ డైలర్ ప్యాడ్ ఉండదు. ఎస్ మీరు కాల్ రెడీ స్పూఫ్ యూస్ చేసుకుని దాన్ని కాల్ చేసినా కూడా అది 1 ఎంటర్ చేయమంటుంది. మీరు కావాలి ట్రై చేయండి, నెంబర్ కాల్ చేయండి, కాల్ వెళ్తుంది. సో ఆపోజిట్ పర్సన్ పిక్ చేసి సో వెల్కమ్ టు 123 పే, వెల్కమ్ దినేష్ టు 123 పే. సో మీరు 1 అని ఎంటర్ చేయమంటారు. మనం 1 ఎంటర్ చేయలేము, ఎందుకు, ఈ పర్టికులర్ బాట్లో డైలర్ ప్యాడ్ లేదు. సో డైలర్ ప్యాడ్ లేని దానివల్ల మనకి ఏంటంటే అక్కడ మనం ఎంటర్ చేయలేము.
సో మీరు ఎలా చేశారు, మీరు ఎలా పర్ఫామ్ చేశారంటే, ఇంతకుముందు ఇండి కాల్ ఉండింది, నేను పర్ఫామ్ చేసిన వర్క్ అయ్యింది. సో దానికి సంబంధించిన రికార్డెడ్ వీడియో కూడా నేను కావాలంటే మీకు టెలిగ్రామ్లో మెసేజ్ అని ప్రొవైడ్ చేస్తాను. సో ప్రజెంట్ మీరు చేయాలంటే ఏంటి అంటే, మనం ఒక ఓన్ స్పూఫర్ని బిల్డ్ చేసుకోవచ్చు. మనకంత నాలెడ్జ్ లేదు అంటే, సో ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది. నా దగ్గర ఒక స్పూఫర్ ఉంది, ఓకేనా. సో మనకి ఇచ్చేసరికి అది అకౌంట్ పబ్లిక్లీ ఇక్కడ వీడియోలు చెప్పలేను. సో ఎవరైతే కావాలో టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఎవరికంటే వాళ్ళకి నేను ప్రొవైడ్ చేయను, కేవలం ఒక 5 minutes ప్రొవైడ్ చేస్తాను. ఆ 5 minutes కూడా వాళ్ళు వాళ్ళ మొబైల్ నెంబర్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి మాత్రమే, ఓకేనా. సో ఆ 5 minutes కూడా మనకి ఫ్రీగా అయితే రాదు. సో పర్ మినిట్ వచ్చేసరికి 4 rupees అలా మనకి ఛార్జ్ అవుతుంది. సో ఆ ఛార్జ్ అయితే నాకైతే కాదు, డైరెక్ట్గా మీరు వాళ్ళకి పే చేసుకోవచ్చు, అంటే రిటైలర్కే, ఓకే. మనకి ఇక్కడ అమౌంట్ కోసం చేయట్లేదు, మీకు ప్రాక్టికల్ అనేది ఒక ఐడియా నాలెడ్జ్. అంటే నేను ఇక్కడ నా మెయిన్ థీమ్ ఏంటంటే, ఈ వీడియోలో టెక్నాలజీ పెరగడం వలన సైబర్ సెక్యూరిటీస్ ఇంక్రీజ్ అవుతుంది కానీ తక్కువ అవ్వదు. ఇంతకుముందు ఒక అమౌంట్ ఒక బ్యాంక్ అకౌంట్లో విత్డ్రా చేయాలి అంటే దర్ విల్ బి విత్డ్రాల్ ఫామ్, సైన్ పెట్టాలి, విట్నెస్ సీల్ వేయాలి, అంతా ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా, కాంటాక్ట్లెస్ పేమెంట్, జస్ట్ మొబైల్ ఎట్లా కొడితే పేమెంట్ అయిపోద్ది, కార్డ్ ఎట్లా టచ్ చేస్తే పేమెంట్ అయిపోద్ది. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే లూప్ హోల్స్ వస్తాయి, వలనరబిలిటీస్ వస్తాయి. సో ఇంకా హ్యాకర్స్కి అడ్వాంటేజెస్ వస్తాయి. సో పీపుల్ లేజీ అవుతూ ఉంటే హ్యాకర్స్ ఇంకా యాక్టివ్ అవుతున్నారు అనమాట. సో అది మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఎవరైతే ఈ ప్రాక్టికల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తే ఐ విల్ ప్రొవైడ్ దెమ్ ఏ వెబ్సైట్ విత్ క్రెడిషనల్స్, ఓకేనా. సో కేవలం ఒక 2 minutes ట్రయల్ ఇస్తాను, అది కూడా వాళ్ళ నెంబర్ అని చెప్పి నాకు ప్రూవ్ చేస్తేనే. సో వాళ్ళ టెలిగ్రామ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మాత్రమే 2 minutes ట్రయల్ ఇస్తాను. ఎందుకంటే దీనివల్ల ఇల్లీగల్ జరుగుతుంది. సో దాన్ని నేను మ్యాక్సిమం నా సైడ్ నుంచి అయితే నేను జరగడానికి ఛాన్స్ ఇవ్వను, ఏమాత్రం ఛాన్స్ అనేది నేను ప్రొవైడ్ చేయను అనమాట. సో హోప్ఫుల్లీ మీరు ఒక కంటెంట్ అయితే ఇందులో నుంచి నేర్చుకుంటున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక యూనిక్ కంటెంట్, ఎక్కడ కానీ మీకు ఈ పర్టికులర్ థింగ్ అనేది దొరకదు అనమాట. సో నేను నా ఓన్గా అయితే ఇది నేను చేశాను, ఓకేనా. అండ్ ఫర్దర్గా మీరు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు డెఫినెట్గా సపోర్ట్ చేయండి, నేను ఇంకా చాలా వీడియోలు చేస్తాను. సో నేను కనబట్టిన వలనరబిలిటీస్ కావచ్చు, సో ఇంకా లేదు ఉన్నవి ఎగ్జిస్టింగ్ ఉన్నవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే నా కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో దివాళీ ఆఫర్ చెప్పాను కదా, మళ్ళీ రాదు, వచ్చినప్పుడు తీసుకోండి, ఓకేనా. హ్యావ్ ఎ నైస్ డే గైస్, బాయ్ బాయ్.